శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 5 ఏప్రిల్ 2026 ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి హుండై అల్కాజర్ సిగ్నేచర్ ఆప్షనల్ హై ఎండ్ మోడల్. ఇదే లాస్ట్, దీని తర్వాత మోడల్ లేదు. 2022 జూలై మ్యానుఫ్యాక్చరింగ్, సెప్టెంబర్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్, యూపీ నెంబర్, ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నస్తే 63,500 కిలోమీటర్లు తిరిగింది. రన్నింగ్ 4 టైర్లు, సిల్ టైర్లు ఉన్నాయి. స్టెప్ని ఇప్పటివరకు వాడలే. కంపెనీ నుంచి వచ్చిన టైర్లు తీసేసి కస్టమర్ 4 టైర్లు వేసిండు. స్టెప్ని షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది. బానెట్ నుంచి డిక్ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేపిస్తే రిప్లేస్ కాలే. 360 డిగ్రీ కెమెరాస్ వస్తాయి. పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. ప్లస్ వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి. పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్. డీజిల్ బండి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 7 సీటరు. ఆటో గేరు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. డైమండ్ కట్ అలై వీల్స్ ఉంటాయి. ఏబిఎస్ ఉంటుంది. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. వెంటిలేషన్ సీట్స్ వస్తాయి. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది. కో డ్రైవర్ది నార్మల్ సీట్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది. బకెట్ సీట్ల బండి కాదు సార్. మిడిల్ రోలో 3, వెనకాల 2, ముంగట 2 కూర్చోవచ్చు. ఈ బండికి పానరామిక్ సన్ రూఫ్ వచ్చింది. బ్లాక్ కలర్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉందనుకోర్రి. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు. ఈ బండికి మన దగ్గర అయినా, ఇంటి దగ్గర అయినా, తెలంగాణలో అయినా, ఇక్కడైనా సేమ్ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే యూపీ బండి. ఇల్లు నోయిడా నుంచి పక్కకు ఒక 20 కిలోమీటర్ పోతే అది ఎన్సీఆర్లో రాదు. అక్కడ మార్చుకొని నడిపించుకుంటారు, ప్రాబ్లం లేదు. పోతే ఎన్సీఆర్లో ఎంట్రెన్స్ ఉంటుంది. కాకపోతే యూపీలో, ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు. 2022 జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది. 2037 వరకు మన దగ్గర అక్కడ సేమ్ లైఫ్ ఉంటుంది. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్. బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. చాలామంది మనం ఏదైనా వీడియో పెట్టగానే అన్న నేను 10 లక్షలు కడతా, 5 లక్షలు కడతా, లోన్ ఇప్పి అంటూ మొత్తం పైసలు ఇవ్వాలి, మన దగ్గర తెచ్చుకోవాలి. నెంబర్ చేంజ్ అయినాక మళ్ళీ మనకు లోన్ వస్తుంది. అప్పటిదాకా లోన్ కూడా రాదు. దీని మీద ఉన్న ఇన్సూరెన్స్ మనకు ట్రాన్స్ఫర్ అయ్యేదాకా పనిచేస్తుంది. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మళ్ళీ మన టీజీ నెంబరు, ఏపీ నెంబరు పడ్డాక మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టుకుంటేనే లోన్ వస్తుంది, లేకపోతే రాదు. ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయరు. ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 25,000. హుండై కంపెనీ అల్కాజర్ సిగ్నేచర్ ఆప్షనల్ టాప్ ఎండ్ మోడల్ సార్. ఇదే హై ఎండ్, దీని తర్వాత మోడల్స్ లేవు. ఈ నెంబర్ నాదే సార్. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని దీనికి కాల్ చేయరు. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. బండికి 360 డిగ్రీ కెమెరాస్ వచ్చినాయి. ఫ్రంట్ పొజిషన్లో బంపర్ ఒరిజినల్, అడ్డపట్టి ఒరిజినల్, హెడ్ లైట్లు కంపెనీ ఉన్నాయి. అప్రాన్లు ఒరిజినల్. బానెట్కు పాన పెట్టలేరు, ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్. బ్లాక్ కలర్. ఇగో స్టిక్కర్ కూడా పోలేదు, షోరూమ్ది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి. ఫెండర్లు ఒరిజినల్ ఉన్నాయి. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్. ఇంజన్ ఎక్దమ్ సిల్ ఉంది. గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది. మీకు కనబడది. నేను కిందికి వెళ్ళి అంగిస్తున్నాను, నాకు కనబడుతుంది. లోపల ఏబిఎస్ ఉంది. పైగా బానెట్ దాంట్లో రన్నింగ్ 4 టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్. అపోలో కంపెనీ సిల్ టైర్లు వేసిండు. స్టెప్ని ఏ కంపెనీ ఉందో కానీ అది కూడా సిల్ టైరే ఉంది. అల్లనేరేటువంటి కలర్ సార్. ఇది బ్లాక్ కలర్ కాదు, అంటే దూరంకి వెళ్ళి మీకు బ్లాక్ కనబడచ్చు. రెండు 2022 సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది సార్. బండి 2037 వరకు బండి జీవితకాలం ఉంటుంది. ఒక్క డోర్ మారలే, ఒక్క గ్లాస్ మారలే. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది. కో డ్రైవర్ నార్మల్ సీటు, వెంటిలేషన్ సీట్స్ వచ్చినాయి. లోపల వెనకాల 2, మధ్యలో 3, ముంగట 2 కూర్చోవచ్చు. పానరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. పిల్లర్లలో 2 ఎయిర్ బ్యాగులు వచ్చినాయి. సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్. కో డ్రైవర్కి 1, డ్రైవర్ సైడ్ 1 ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జర్ వచ్చింది. బండికి రియర్ ఏసీ ఉంది. వెనకాల ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు. ఇది బండి ఫ్రంట్ పొజిషన్. ఇంటీరియర్ కానీ, అవుట్లుక్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది సార్. ఎక్కడ కూడా బండికి పాన పెట్టలేరు. డిక్కీ డోర్ ఒరిజినల్. డిక్కీ గ్లాస్ చూసుకోరు ఒరిజినల్. సీసీ కోడే ఉన్నాయి మొత్తం గ్లాసులన్నీ. బండి మనం ఇండికేటర్ వేయంగానే డిస్ప్లేలా ఏదైతే మీటర్లు ఉన్నాయో ఆ ప్లేస్లో మనకు రివర్స్ కెమెరాకు సంబంధించింది కనబడుతుంది. సిగ్నేచర్ ఆప్షనల్ బండి ఇది. స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు సార్. సిల్ టైర్ ఉంది. బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫుట్ రోస్ట్ పెట్టించుకున్నట్టుండు కస్టమరు. దీనికి మరి కంపెనీతో రావనుకుంటా. బండికి 4 విండోస్లో ఒక విండో ఆటో విండో ఉంది. సెంటర్ లాకింగ్, మిర్రర్ క్లోజింగ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది సార్. ఆటో గేరు, పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది. హ్యాండ్ బ్రేక్ బటన్ సిస్టమ్ ఉంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్, క్రూజ్ కంట్రోల్ వచ్చింది. పుష్ బటన్ స్టార్ట్. 63,616 కిలోమీటర్ తిరిగింది సార్. మనం ఇప్పుడు ఈ లో ఫ్యూల్ అని వచ్చిన దగ్గర ఇండికేటర్ వేయంగానే
ఈ బండి మూవింగ్లో ఈ డిస్ప్లేలో ఇక్కడ కెమెరా ఆన్ అయ్యి మనకు ఇక్కడ రైట్ సైడ్ కింది భాగం ఏమున్నా ఇందులో కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేయగానే మీటర్ దాంట్లో ఆ మీటర్ పోయి మనకు అది కనబడుతుంది. ఇది టాప్ ఎండ్ మోడల్ సార్. బండి కస్టమర్ ధర 14,50,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. పానరోమిక్ సన్ రూఫ్ వచ్చింది, ఇది ఎయిర్కి సంబంధించింది, ఇది కూడా ఉంది సార్. కస్టమర్ ధర 14,50,000 చెప్తుండే. ఇది కొత్త బండి 25 లక్షల దాకా ఉంటుంది. ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్. ఆటో గేరు డీజిల్ బండి. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు, ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇవ్వాలి. బై రోడ్ బండి వస్తుంది. బండి బై రోడ్ రావడానికి 25,000 అయితే. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.